हिरिये हिरिये हाय फ्रेंड्स, जय श्रीराम, जय हनुमान. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాజ్ యూజువల్ మై మాజెటీ ఛానల్. మీ అందరికీ తెలిసింది, నేను మీ అందరికీ కూడా మూవీ అప్డేట్స్ అనేవి కూడా చక్కగా జెన్యూన్గా ఇస్తుంటాను. సో ఇప్పుడు జై హనుమాన్ ఈ మూవీ ఏదైతే ఉందో దానికైతే వచ్చాను. నేను ఒక 2-3 మినిట్స్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇంతలోనే నాకు టైం దొరికింది, వెంటనే నేను వచ్చేసి నేను రివ్యూ చేయడం జరుగుతుంది. సో పాజిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. ఈ మూవీ అయితే ఇట్స్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఫర్ 2024 అండి. సో ఈ మూవీ పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మా బ్రదర్ కూడా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూశాడు, బెంగళూరులో ఉన్నాడు. కాల్ చేసి మిస్ అవ్వద్దు, 5 మినిట్స్ ముందే వెళ్ళండి అని చెప్పన్నాడు. సో దానికైతే ఇంకా పట్టుకోపడిన వచ్చాం. సో నా జుట్టు గిట్ట అంతా కూడా చూసంటే తలస్నానం చేశాను, ఆరబెట్టుకోవడానికి కూడా టైం మీద పట్టుకోపడిన వచ్చాను. సో ఇంటర్వెల్కి వస్తాను, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది ఏంటనేది మీ అందరికీ కూడా మళ్ళీ అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్, డోంట్ మిస్ మై మూవీ అప్డేట్. మీకు ఆల్రెడీ చెప్పాను, మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా 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 బాగుంది. హనుమాన్ మూవీ ఎవరైతే మిస్ అవ్వకూడదో, ఆల్ కైండ్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటామో, సో మూవీలో ఆ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. యాక్షన్ అండ్ కామెడీకి అయితే పెద్దపీట వేశారు. అండ్ హిస్టారికల్ మూవీస్ మనకి ఏవైతే ఉన్నాయో, సో ఆ మూవీస్కి సంబంధించినవి చక్కగా హైలైట్ చేస్తున్నారు ఈ మూవీలో. చాలా బాగుంది. హనుమాన్ మూవీ మనకి నాట్ గాడ్, హీజ్ అవర్ రియల్ హీరో కూడా మనకి. సో హనుమాన్ మూవీ అయితే నాకు చాలా బాగా ఫస్ట్ హాఫ్ నచ్చింది. రివ్యూస్కి తగ్గట్టు కాదు, రివ్యూస్ని మించిపోయింది ఫస్ట్ హాఫ్. సో సెకండ్ హాఫ్ అంతా కూడా చూస్తాను. మూవీ స్టార్ట్ అయింది. సో నేను ఓవరాల్ ఫీడ్బ్యాక్ సెకండ్ హాఫ్లో ఇస్తాను. స్టే ట్యూన్డ్. బై. జై శ్రీరామ్. ఈ హనుమాన్ మూవీ కోసం అయితే ఇట్స్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని చాలాసార్లు అన్నాను కదా. సో ఈ హనుమాన్ మూవీ ఎంత గొప్ప కాన్సెప్ట్ అన్నది ఖచ్చితంగా పిల్లలు, పెద్దవాళ్ళు, టీనేజర్స్ అందరూ ప్రతి కేటగిరీ ప్రతి ఒక్కరు చక్కగా చూడదగిన స్టోరీ ఇది. నాకైతే ఫస్ట్ అసలు ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చాయి. నాకు ఇంకా సినిమా చూస్తుంటే ఇంకా అలా లీనమైపోయాను. ఏం జరుగుద్ది అని ఇంకా ఒక డౌట్లో ఉన్నానమాట. ఎందుకంటే మనకి ఈ యాక్టర్ సుపరిచితుడే, మనకి తెలిసిందే. కాకపోతే ఇది ఇతని షోల్డర్ మీద చాలా పెద్ద భారం వేశారు. అంటే ఒక ఆంజనేయ స్వామి చిరంజీవి, ఎన్ని జన్మలైనా ఆయనకి చావు లేదు. సో అలాంటి అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇతనికి ఇస్తే తను ఏ రకంగా చేస్తాడనేది మనం ఎవరికి తెలియదు కదా. ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. సో అలాగా ఈ తేజ సజ్జా అనే అతను చిన్నప్పుడు బాలనటుడు, మనకి చూడాలని ఉంది. సినిమాలో చిన్న కుర్రోడి కింద వేశాడు. తర్వాత ఇంద్ర సినిమాలో నేనున్నా నానమ్మ అని చెప్పి చేశాడు. తర్వాత సెకండ్ ఎంట్రీ ఇంకా హీరోగా ఇచ్చాడు. జాంబీ రెడ్డితో సూపర్ హిట్ అయ్యాడు. సో ఇతను చూస్ చేసుకునే కాన్సెప్ట్స్ దే ఆర్ వెరీ సెలెక్టివ్. చాలా బాగా యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా, కెరీర్కి ఉపయోగపడే విధంగా చాలా అద్భుతంగా దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సో దీని గురించి నేను స్పెషల్గా చెప్పేదేం లేదు. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి ఈ సినిమాని, డోంట్ మిస్. హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్. అందరికీ బాగా నచ్చుతుంది.